ప్రధాని మోడీ సభను హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్ వద్ద భారీ స్థాయిలో నిర్వహించేందుకు బీజేపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా సిద్ధమవుతున్నాయి. సుమారు 2 లక్షల మందిని సమీకరించే లక్ష్యంతో పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత తెలంగాణలో పార్టీ బలాన్ని చూపించాలని కమలనాథులు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో పార్టీని ప్రత్యామ్నాయ స్థితిగా నిలబెట్టాలనే లక్ష్యంతో ఈ సభను శక్తి ప్రదర్శనగా మలిచే ప్రయత్నం జరుగుతుంది. బెంగాల్లో అనుసరించిన వ్యూహం అంటే బూత్ స్థాయి బలోపేతం, ఇతర పార్టీల కీలక నేతల ఆకర్షణ, జాతీయ నాయకత్వాన్ని ముందుకు తేవడం ఇప్పుడు తెలంగాణలో కూడా అమలు చేయాలనే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత తెలంగాణలో పార్టీ బలాన్ని చూపించాలని కమలనాథుల వ్యూహాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత తెలంగాణలో పార్టీ బలాన్ని చూపించాలని కమలనాథుల వ్యూహాలకు సంబంధించి మోడీ సభకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? చక్రి, ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో విజయడంకా మోగించినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. ఇందులో భాగంగా ఏదైతే వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో సాధించిన విజయాలలో ప్రధానంగా వెస్ట్ బెంగాల్ విజయాన్ని బీజేపీ శ్రేణులు అయితే దేశవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొదటిసారి వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరబోతా ఉంది. అసాధ్యం అనుకున్నటువంటి బెంగాల్లోనే అధికారంలోకి రాగలిగాము, తెలంగాణలో ఇంకా కొద్దిగా కష్టపడితే ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్పి కూడా ఇటు బీజేపీ శ్రేణుల్లో ఒక నమ్మకం అయితే కలిగిందని చెప్పేసి కూడా పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఎల్లుండి జరగబోయే పరేడ్ గ్రౌండ్లో ప్రధాని నరేంద్ర మోడీ సభ ఏదైతే ఉందో ఈ సభలో తెలంగాణలో బల ప్రదర్శన చేసే విధంగా కూడా ఈ సభ ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే 2 లక్షల మందికి తగ్గకుండా కూడా ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా బీజేపీ భావిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు పెద్ద ఎత్తున ఈ సభకు జన సమీకరణ చేసేందుకు వివిధ మార్గాల్లో, అంటే బస్సు మార్గంలో కానివచ్చు, ప్రత్యేకంగా కార్లతో ర్యాలీ కానివచ్చు, ఈ ఉండే విధంగా కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఏ నియోజకవర్గానికి చెందినటువంటి ఆ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు, బీజేపీ ఎంపీలు ఇప్పటి నుంచే సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు వాల్ ఏదైతే రైటింగ్ పేరుతో బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభ పేరుతో ఏదైతే వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రస్తుతం అయితే బీజేపీ నేతల్లో ఉన్నటువంటి జోష్కు ప్రధాన కారణం వెస్ట్ బెంగాల్లో విజయమే అని చెప్పి చెప్తున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఏం మాట్లాడబోతా ఉన్నారో అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఆయన 3వసారి ప్రధానిగా గెలిచిన తర్వాత, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి తెలంగాణకు వస్తూ ఉన్నారు. అందులో 3 రాష్ట్రాల్లో ఘన విజయం సాధించిన తర్వాత తెలంగాణకు వస్తూ ఉన్నారు. తెలంగాణలో మేమే ప్రత్యామ్నాయం అని చెప్పి కూడా మొదటి నుంచి బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఈ సందర్భంలో ఎన్నికలకు ఇంకా దాదాపు 2.5 సంవత్సరాల సమయం ఉంది. అదేవిధంగా ఈ మధ్యలో ఇటు పరిషత్ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే క్యాడర్ను ఉత్సాహపరిచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారని చెప్పేసి బీజేపీ శ్రేణులు చెప్తా ఉన్నారు. దీంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. తెలంగాణలో బెంగాల్ తరహా వ్యూహాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా పార్టీ నేతలు భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. హైకమాండ్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. రాష్ట్రంపై ఇంకా కొద్దిగా ఫోకస్ పెడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకొని బీజేపీ అందరి దృష్టిని ఆకర్షించింది. అసాధ్యం అనుకున్నటువంటి బెంగాల్ను అక్కడ హస్తగతం చేసుకున్నాము, ఇక తెలంగాణ మా తదుపరి టార్గెట్ అని చెప్పేసి కూడా బీజేపీ నాయకులు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే ఈ సభకు సంబంధించి జన సమీకరణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. 2 లక్షల మందికి తగ్గకుండా ఉండే విధంగా కూడా జన సమీకరణ ఉంటుందని చెప్పి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ సభను మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వర్గాలు ఈ సభ తర్వాత రాష్ట్రంలో పెను రాజకీయ మార్పులు ఉంటాయని చెప్పి బీజేపీ నేతలైతే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చక్రి, రైట్, థ్యాంక్ యూ రాజు.